హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అయ్యి ఇప్పటికి 30 ఇయర్స్ అవుతుంది. 30 ఇయర్స్ సెలబ్రేషన్కి మేమైతే వైజాగ్ కాలనీ అయితే వెళ్ళినాం. చూసారుగా మా గ్యాంగ్ ఎలా అల్లరి చేస్తున్నారో. వాళ్ళు ఒక్క దగ్గర ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడం మా వల్ల అయితే అస్సలు కాదు. మేమైతే హైదరాబాద్ నుంచి అయితే మాల్ వరకు అయితే బస్సులో వచ్చినాము. మాల్లో అయితే మా చెల్లె వాళ్ళు అయితే ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి మేమైతే కార్లో అయితే బయలుదేరినాం. మేము మాల్కి వచ్చినాక టిఫిన్ అయితే చేసి మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కార్ అయితే స్టార్ట్ చేసినాము. అప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. మళ్ళీ మల్లెపల్లి దగ్గర అయితే కార్ అయితే ఆపేసి పిల్లలకు స్నాక్స్, వాటర్ ఇంకా కేక్ అయితే తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయినాము. మేము వెళ్ళేసరికి అయితే 2 అట్లా అయ్యింది. ఇంకా మేము వెళ్ళేలోపు అయితే ఒక ఆంటీకి అయితే ఫోన్ చేసి అయితే వంట అయితే స్టార్ట్ చేయమని ఆర్డర్ అయితే ఇచ్చినాము. ఆంటీ మేము వెళ్ళేసరికి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే చేసింది. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. నాకైతే ఫిష్ అయితే ఫేవరెట్. ఇంటి దగ్గర నుంచి అయితే అమ్మ అయితే టమాటా చట్నీ ఇంకా బగారా రైస్ అయితే తీసుకొని వచ్చింది. మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చింది అయితే ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ ఇంకా చపాతీలు. ఆంటీ వంట అయితే చాలా బాగుంది. మా చెల్లె వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఆంటీ దగ్గరనే వండిపిస్తారంట. అందుకే ఇప్పుడు కూడా ఆంటీకే ఆర్డర్ అయితే ఇచ్చారు. మేము వెళ్ళంగానే ఒక ప్లేస్ అయితే చూసుకొని అక్కడికి ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళినాం. మేము ఎక్కడైతే ప్లేస్ తీసుకున్నామో దానికి కూడా రెంట్ అంట. ఇదేంటిరా బాబు, చెట్లకు కూడా రెంట్ ఏంది అని అనిపించింది. ఫ్యూచర్లో ఇంకా మనం ఏమేమి కొనాల్సి వస్తుందో. రెంట్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఇంతకుముందుకైతే రెంట్ అయితే లేకుండేనంట, కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసిర్రు. నాకు తెలిసి మేడారంలో స్టార్ట్ చేసారు కదా, అందుకే ఇక్కడ కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ తిన్న తర్వాత మేము ఇక్కడ పొలం దగ్గరకు వచ్చి అయితే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. గ్రీనరీ బాగుందని. ఇంకా ఇక్కడ చూడండి మా పిల్లలు ఒకడికోలా వాడిదాని వాడి ఇష్టం వచ్చినట్టు వాడైతే తిరుగుతుండు. తర్వాత మేమైతే వాటర్ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇక్కడ వాటర్ అయితే చాలా మురికిగా అయితే ఉన్నాయి. ఆడొద్దంటే పిల్లలు అయితే అస్సలు వినట్లేదు. అదేందో మేము వెళ్ళినప్పుడు వాటర్ అయితే అస్సలు లేవు. మామూలుగా అయితే వాటర్ రోడ్ వరకు అయితే ఉంటాయంట. మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, మేము ఆ విషయంలో అయితే డిసప్పాయింట్ అయితే అయినాం. ఇక్కడ వాటర్ అయితే చాలా మురికిగా ఉన్నాయని మేమైతే ముందుకెళ్ళి చూసినాం, ఫ్రెష్గా ఉన్నాయా లేవా వాటర్ అని చూసినాం. అక్కడైతే ఫ్రెష్గా ఉన్నాయి. పిల్లలను తీసుకొని అయితే మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము. చూడండి వాటర్ అయితే ఎలా ఇంకిపోయినాయో, మొత్తం అసలు వాటరే లేవు. కాలువలు కూడా చేసిర్రు. మేబీ అక్కడ వాటర్ అయితే పోతున్నాయేమో, అందుకే వాటర్ అయితే లేవు. నెక్స్ట్ మేమైతే బోట్లకు అయితే వెళ్ళినాం. బోటింగ్ అయితే నేను సెకండ్ టైం అయితే చేసిన. నాకైతే ఇంత భయమే లేకుండే. మా పిల్లలు కూడా భయపడతలేరు. నాకే కొంచెం వాళ్ళ విషయంలో భయం వేసింది అక్కడిక్కడ వెళ్తుంటే. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిర్రు. ఈ బోట్లో వెళ్ళినప్పుడు ఈ వ్యూ ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా సన్సెట్ వ్యూ కూడా చూసినాం, చాలా బాగా అనిపించింది. మామూలుగా అయితే బోట్లో కూడా తినుకుంటూ వెళ్తుంటారు, కానీ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయ్యింది కాబట్టి బోట్లో అయితే మేమైతే తినలేదు. మా పాప చూడండి వీడియో తీస్తున్నా అని ఓవర్ యాక్షన్ అయితే చేస్తుంది. నాకు మాత్రం ఈ వీడియో ఒక మెమరీ లాంటిది. ఫ్యూచర్లో ఇలాంటివి ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే ఫ్యామిలీ ఇప్పటికే చాలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తలేరు. పేరెంట్స్ అంతే ఉన్నారు, కిడ్స్ కూడా అంతే ఉన్నారు. పేరెంట్సే ఫస్ట్ ఫోన్ చూడకుండా ఉండలేరు. పిల్లలు ఎంత వాళ్ళు కూడా అంతే బిజీ అయిపోయారు. నాకు ఏమైతే అనిపించిందో అదైతే వీడియోలో అయితే షేర్ చేసుకున్నా. ఇంకా బోటింగ్ అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళకైతే కేక్ కటింగ్ అయితే చేయించి మేము స్టార్ట్ అయ్యేసరికి చాలా చీకటి అయితే అయింది. అంతే గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా లాంగ్ వీడియోస్ కావాలా, షార్ట్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే నేనైతే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మ్యాక్సిమం నేను 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.